మహబూబాబాద్ జిల్లాలో క్వారీ క్రషర్ మిల్లులో భారీ పేలుడు ప్రజానికాన్ని బెంబేలెత్తించింది. నెల్లికుదురు మండలం నల్లకుంట తండ పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర క్రషర్ మిల్లులో పేలుడుతో పరిసర నివాసాలు దద్దరిల్లిపోయాయి. క్రషర్ పరిసరాల్లోని 3 గ్రామాల్లో దుమ్ము ధూళితో కూడిన పొగ కమ్ముకుపోయింది. పలు ఇండ్లకు గోడలు బీటలు వారాయి. తండావాసులు ఆందోళనకు గురయ్యారు. కొండలను తవ్వే క్రమంలో బాంబు పేలిల మోత ప్రజానికాన్ని దడపుట్టించింది. అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు చేపట్టారని పరిసర తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటి మీద కుడుకు లేకుండా చేస్తున్న క్వారీ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని పరిసర తండావాసులు డిమాండ్ చేశారు. క్రషర్లను నియంత్రించకుంటే మైనింగ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తండావాసులు హెచ్చరిస్తున్నారు. జరిగిన బాంబు విస్ఫోటన వలన మా నల్లకుంట తండకు చెందిన గ్రామ పంచాయతీ చెందిన శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ మిల్లు వాళ్ళు ఇవాళ రాత్రి 7:30కు బాంబు పెట్టడం జరిగింది. అది కూడా బాంబు సునామీ లెక్క రావడంతో ఆ తండలో ఉన్న జనాలందరూ ఆ రాత్రి వేళలో చిన్న పెద్ద లేకుండా అందరూ ఇళ్ల నుంచి బయటికి రావడం, సునామీ అనుకొని బయటికి వచ్చి అందరు పరుగులు తీయడం వలన మాకు భయం వేసి మేమందరం బయటకు వచ్చాము. అంతలోనే చూస్తే మొత్తం పొగతోటి 4 తండలు కమ్ముకోవడం వలన మొత్తం ఆ చిన్న పిల్లలు కూడా ఇవాళ చాలా మందికి ఎఫెక్ట్ అయింది. ఆ చిన్న అణువుల వల్ల ఇవాళ ఈ జరిగిన చర్యలకు ప్రభుత్వం మా గిరిజనుల మీద జరుగుతున్న దాడిగా మేము ఈ రాత్రి వచ్చి ఇక్కడ ఖండించి ఈ ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని ప్రజా సంఘాలు వచ్చి మాకు మద్దతు ఇచ్చి మాకు ఈ గుట్టను ఆపేటట్టు చేస్తే మీకు అందరికి ధన్యవాదాలు మేము తెలుపుకుంటాము. కాబట్టి మా గిరిజనుల తరఫున మమ్మల్ని నిలబడి మాకు అండగా ఉంటారని ప్రభుత్వం పోలీసు వాళ్ళు మాకు సహకరించి ఈ గుట్టను ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తే మా గిరిజనులు కూడా రేపు మాకు పంట పొలాలు ఉన్నాయి, మాకు బావులు ఉన్నవి, కూలిపోవడం జరుగుతుంది. మైనింగ్ వాళ్ళకి చెప్పాము. మొన్న మైనింగ్ వాళ్ళు కూడా వచ్చారు. మైనింగ్ వాళ్ళకు కూడా చెప్పాము. అయినా కూడా ఆ గుట్టను ఆపడం లేదు. వెంకటరెడ్డి మా మీద కక్ష ఉండే ఆ కులదేవుని కూడా కూలగొట్టడం, మా తండలో జరుగుతున్న అరిష్టం, మనుషులు చనిపోవడం జరుగుతుంది. అయ్యా మా మునేశ్వరుని దేవుడు అని ఉండేది, మా ప్రతి పండుగ చేసుకునేది. అయినా కూడా ఆ కోనేరును కూడా మొత్తం కూలదోసేసిర్రు. కాబట్టి మమ్మల్ని మీరు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా కళ్ళలో అంత దుమ్మ పడ్డది. అన్నం తింటామంటే కూడా అన్నం కూడా పడేసి వచ్చేసినాం ఇక్కడికి. మాకు బాగా దారుణంగా జరుగుతుంది మా తండల్లో. మేము హార్ట్ పేషెంట్, మేము షుగర్ పేషెంట్, మేము బీపీ పేషెంట్లు ఆగమైపోతున్నాం. అన్నం కూడా పడేసి వచ్చేసినాం. మేము బావులు పోయినా పోతే బాగా అనుకున్నాం, చేళ్లు పోయినా పోతే బాగా అనుకున్నాం, మనుషులు పోయేటట్టుగా అయిపోయినాం. మేము మాకు